హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజైతే మనం ఓట్స్ ఊతప్పం చూద్దాం. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని అండ్ మెజరింగ్ కప్ అయితే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కప్ అంటే 1/2 కప్ ఇది. దీంతో నేనైతే ఓట్స్ తీసుకుంటున్నాను. అండ్ ఓట్స్లో వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ క్విక్ కుకింగ్ ఓట్స్ తీసుకుంటున్నాను. అండ్ నేనైతే ఓట్స్ 1/2 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సామెలోని అంటే ఉప్మా రవ్వ అన్నమాట. దీన్ని వచ్చేసి నేను 1/3 కప్ వేసుకుంటున్నాను. ఈ రెండింటిని అయితే ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, నార్మల్గా దీన్ని ఒక్కదాన్ని మిక్సీ పట్టేయండి. చూస్తున్నారు కదా, నేనైతే దీన్ని మిక్సీ పట్టేశాను. దీన్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి 2 స్పూన్స్ కర్డ్ వేసేసుకుందాం. నేనైతే ఇక్కడ మా ఇంట్లో గట్టి పెరుగు ఉంది కాబట్టి గట్టి పెరుగు తీసుకున్నానండి. మీరైతే ఏ పెరుగైనా తీసుకోవచ్చు, అలా ఏం లేదు. అండ్ ఇప్పుడైతే ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. అండ్ దీన్నైతే మిక్స్ చేసేసుకుందాం. అండ్ దీన్నైతే ఈ విధంగా మిక్స్ చేసుకోండి, కొంచెం లూజ్గా ఉండేటట్టు. అండ్ ఇప్పుడైతే ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. ముందైతే నేనైతే 2 చిల్లీస్ ఉన్నాయి కదా, వీటిని సన్నగా చిన్నగా కోసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా చాలా చిన్నగా చేసుకుంటాను. నేనైతే ఈ సీడ్స్ తీసేస్తాను, ఎందుకంటే దీనివల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకే నేనైతే ఎప్పుడు ఈ టమాటోలోని ఈ సీడ్స్ అయితే తీసేసి యూజ్ చేస్తాను. ఇంతకుముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్లోకి ఇప్పటిదాకా మనం కట్ చేసుకున్న కూరగాయలను అయితే వేసేసుకుందాం. నేనైతే ఫస్ట్ ఇందులోకి చిల్లీ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. అండ్ ఇందులోకి ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్ వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా 2 టేబుల్ స్పూన్సే తీసుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. నేను ఇంతకుముందు చాప్ చేసుకున్న క్యారెట్ మొత్తం వేసేసుకుంటున్నాను, అది కూడా హాఫ్ క్యారెట్. అండ్ ఈ బ్యాటర్లో దీన్ని వచ్చేసి క్యూమెన్ సీడ్స్ అంటారు, అంటే జీలకర్ర. దీన్ని వచ్చేసి హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను జీలకర్ర. అండ్ ఇందులోకి నేనైతే హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఈ బ్యాటర్ని అయితే మిక్స్ చేసేసుకుందాము. అండ్ ఈ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు మీకు కనుక గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి చేసుకోండి. అండ్ నేనైతే లాస్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కూడా చూపిస్తాను. ముందైతే దీన్ని మిక్స్ చేసేసుకుందాం. అండ్ చూస్తున్నారు కదా, దీన్ని అయితే మిక్స్ చేసుకున్నాను. కొద్దిగా గట్టిగా ఉంది, అందుకే నేనైతే ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే బ్యాటర్ని మిక్స్ చేసేసాను. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే చాలు. అండ్ ఇప్పుడైతే దీనికి 10 minutes రెస్ట్. అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అయితే 3-4 tablespoons ఆయిల్ అయితే యాడ్ చేద్దాం. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకైతే 2 ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. నేను ఇది చాలా పెద్ద ఎల్లిపాయలు, నేనైతే దీన్ని చిన్నగా కోసి వేసుకున్నాను. మీరైతే 4-5 ఎల్లిపాయలు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకే 1 ఇంచ్ అల్లం ముక్క, దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్నైతే 4 భాగాలు చేసి వేసేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి ఇప్పుడు నేనైతే టమాటో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ టమాటో కొంచెం స్మూత్గా అవ్వడానికి మనమైతే దీని మీద సాల్ట్ యాడ్ చేద్దాము. ఈ టమాటోస్ అనేది ఇలా స్మూత్గా అవ్వాలి. ఇప్పుడైతే ఇందులోకి మనం పెప్పర్ యాడ్ చేద్దాం. ఈ పెప్పర్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. అండ్ నేను ఇందులోకి చిటికెడు కారం వేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనిచ్చాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఈ మిక్స్చర్ని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, నేనైతే ఆ మిక్స్చర్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఈ మిక్స్చర్ని అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, నేనైతే ఈ మిక్స్చర్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి టమాటో చట్నీ. అండ్ ఇందులోకి అయితే ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. నేనైతే పోపు కోసం ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. అండ్ ఈ ఆయిల్లోకి 1 స్పూన్ జీలకర్ర అండ్ ఇంకో స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా మినప్పప్పు, పసుపు అండ్ 2 చీరికలు అయితే ఇది కరివేపాకు, దీన్ని కూడా వేసేసుకుందాం. అండ్ దీన్ని అయితే ఇప్పుడు అందులోకి వేసేసుకుందాం మన టమాటో చట్నీ లోపలికి. చూస్తున్నాం కదా, మనమైతే పోపు వేసేసుకున్నాం. దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని పక్కకు పెట్టుకొని మనం ఇంతకుముందు ఓట్స్ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్ని అయితే ఇప్పుడు ఓట్స్ ఊతప్పం వేసేసుకుందాం.
చూస్తున్నారు కదా, 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసుకొని మనమైతే ఓట్స్ ఊతప్పం చేసేసుకుందాం. దీనికోసం అయితే నేను ప్యాన్ పెట్టుకున్నాను. దీని మీద కొన్ని వాటర్ వేసి ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ అయితే వేడైపోయింది. ఇప్పుడైతే దీని మీద వాటర్ చల్లేసుకుందాం. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను. అండ్ దీనిపైన అయితే మూత పెట్టేసుకున్నాను. అండ్ దీన్ని నేను ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగా టమాటా చట్నీతో సర్వ్ చేసేసుకోండి. అండ్ నా ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.